వినియోగదారులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గత 6 నెలల్లో రేషన్ తీసుకొని వారి కార్డులను కట్ చేసింది. మొత్తం లబ్ధిదారులు 76,842 మంది అనర్హులుగా లెక్క తేలింది. ఈ వివరాలను పౌర సరఫరాల శాఖ జిల్లాల వారీగా కలెక్టర్లకు పంపించింది. కొద్ది రోజుల్లోనే వారిని రేషన్ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించనున్నట్లు తెలిసింది. ఇక్కడ నుంచి వారికి రేషన్ కోటా నిలిపివేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ వర్గాలు తెలిపాయి. ఇక రేషన్ లబ్ధిదారులకు ఉచితంగా బియ్యం ఇస్తున్నప్పటికీ చాలా మంది తీసుకోవడం లేదు. ఇలా కనీసం గత 6 నెలలుగా రేషన్ తీసుకొని వారిని అనుమానాస్పద రేషన్ లబ్ధిదారిగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వారి వివరాలని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ఇందులో అర్హులు అనర్హులను గుర్తించి ఆ వివరాలని పౌర సరఫరాల శాఖకు పంపించగా రేషన్ జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సతీష్, ఏం చెప్తారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అటు రేషన్ సంబంధించి పాత రేషన్ కార్డులకు ఎవరైతే అనర్హులుగా ఉన్నారో దానికి సంబంధించి కేంద్రం గుర్తించి ఒక డేటా పంపించినట్టు తెలుస్తుంది. అయితే నిజంగా ఆ నిర్ణయం తీసుకుంటుందా రాష్ట్ర ప్రభుత్వం? ప్రజెంట్ అయితే ఇటు రేషన్ కార్డ్ దారులకు సంబంధించి కూడా కీలక అప్డేట్ ఇచ్చింది రాష్ట్ర సర్కార్. అయితే ఇప్పటికే అనర్హుల జాబితాను కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పంపించింది. గత 6 నెలల్లో రేషన్ తీసుకుని వారి వివరాలను కూడా అధికార యంత్రాంగం కూడా పరిశీలించింది. ఈ మేరకు దాదాపు లబ్ధిదారుల్లో 76,842 మంది అనర్హులు కూడా లెక్క తేలింది. ఈ వివరాలను కూడా పౌర సరఫరా శాఖ జిల్లా వారీగా కూడా కలెక్టర్లు కూడా పంపించింది. మరి కొద్ది రోజుల్లోనే వారికి రేషన్ కార్డుల జాబితా నుంచి కూడా వారి పేర్లు కూడా తొలగించినట్టు తెలుస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఇటు ప్రతిష్టాత్మకంగా కొత్త రేషన్ కార్డు కూడా ఇష్యూ చేస్తుంది. ఇప్పటికే ఇటు మీ సేవా సెంటర్ల ద్వారా ఎవరైతే అప్లికేషన్ చేసుకున్న వారు ఉంటారో వాళ్ళందరూ కూడా 15 రోజుల వ్యవధిలోనే కొత్త రేషన్ కార్డు ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఒక నిబంధన పెట్టడం జరిగింది. మరి గతంలో వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి, అంటే ఎవరైనా పెళ్లి కాని వారు ఉన్నా గానీ, విడిగా కాపురం పెడుతూ ఉన్నవారు కానీ, మరి గతంలో వాళ్ళ కుటుంబ సభ్యులలో వాళ్ళ పేర్లు ఉంటది. వాళ్ళ పేర్లని అధికారికంగా ఎంఆర్ఓకి ఒక లెటర్ రాసి వాళ్ళందరూ తొలగించుకోవాల్సిన అవసరం ఉంటది. వాళ్ళు తొలగించుకున్న తర్వాతనే కొత్త రేషన్ కార్డు కోసం ఇటు ఆధార్ కార్డును లింక్ చేసి మరి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరి అక్కడే తేలిపోతుంది. చాలా మంది అక్కడనే దాదాపు పెళ్లైన వారు కొత్త వారు కూడా మరి వాళ్ళ అంతకు ముందు వాళ్ళ తల్లిలతో ఉన్న వివరాలు కూడా డిలీట్ చేస్తున్నారు అధికారులు. ఆ వివరాలు డిలీట్ చేసిన తర్వాతనే మరి మీ సేవా సెంటర్ల ద్వారా కొత్త రేషన్ కార్డు కోసం కూడా ఆ వివరాలు కూడా తీసుకుంటున్నారు. వివరాలు తీసుకున్న తర్వాత మరి 15 రోజుల్లో ఇటు ఎంఆర్ఓ టీం కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాత లబ్ధిదారులకు కూడా కొత్త రేషన్ కార్డు కూడా ఇస్తున్నారు. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇప్పటికైతే ప్రజెంట్ గా రాష్ట్ర వ్యాప్తంగా కంటిన్యూ అవుతుంది. దాదాపు ఇప్పటికే 1,00,000కు పైగా కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది మొత్తం 33 జిల్లాల నుంచి కూడా. మరి ప్రజెంట్ ఎవరైతే అనర్హులు ఉంటారో, ఎవరైతే రేషన్ తీసుకున్న వారు ఉంటారో, అంటే దాదాపు 6 నెలలు రేషన్ తీసుకున్న వారి వివరాలు కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కొంతవరకు లిస్టు కూడా తీసింది. మరి ఈ లిస్టులు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పంపించడం జరిగింది. అంటే దాదాపు 76,842 మంది అనర్హులు కూడా లెక్క తేలింది. కాబట్టి మరి వీళ్ళని కొద్ది రోజుల్లోనే రేషన్ కార్డుల జాబితా నుంచి కూడా తొలగించున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇక్కడ నుంచి వారికి రేషన్ కోటా నిలిపివేస్తారు. ఇటు పౌరశాఖ అధికారులు కూడా మరి రేషన్ లబ్ధిదారులకు ఉచితంగా బియ్యం ఇస్తున్నారు ఇప్పటికే. మరి చాలా మంది కూడా కొంతమంది బియ్యం కూడా తీసుకోవట్లేదు. మరి ఇప్పుడైతే ఇటు జూన్, జూలై, ఆగస్టు సంబంధించిన 3 నెలల కోటా ఈ నెల చివరి వరకు, అంటే 30 వరకు కూడా ఇస్తామంటున్నారు. మరి ఇప్పటికే ఇస్తున్నారు. చాలా చోట్ల నో స్టాక్ బోర్డు కూడా కనిపిస్తున్నాయి. అంటే చాలా వరకు కూడా ఎక్కడ కూడా స్టాక్ లేకపోవడంతో కొంతమంది లబ్ధిదారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి తమకు ఈ 3 నెలల కోటా వస్తుందా రాదా అని. ఎందుకంటే ఇప్పటికే ఇటు మే నెల రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకు కూడా ఈ జూన్ నెలకు సంబంధించి రేషన్ సరుకులు కూడా ఇస్తున్నారు. మరి ఒకరికి 6 కిలోల చొప్పున, మరి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ యొక్క 3 నెలల కోటా కూడా ఇస్తున్నారు. మరి చాలా చోట్ల కూడా మనం చూస్తున్నాం రేషన్ దుకాణాల వద్ద నో స్టాక్ బోర్డ్స్ ఉంటున్నాయి. అంటే పూర్తి స్థాయిలో స్టాక్ లేకపోవడంతో మరి అందరూ కూడా ఇవ్వలేకపోతున్నారు. మరి దీనిపై ఇప్పటికే సివిల్ సప్లై శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ కూడా ఒక రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించారు. మరి అన్ని షాపులు కూడా స్టాక్ పంపించాలి. ఎందుకంటే ఈ నెల 30 వరకు మాత్రమే మరి 3 నెలల కోటా కూడా ఇస్తున్నారు. కాబట్టి మరి తర్వాత 3 నెలలు ఇవ్వరు. ఎందుకంటే ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా డైరెక్షన్ ఇచ్చింది. మరి ఈ నేపథ్యంలో మే నెలలో కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఎవరైతే వచ్చాయో వాళ్ళందరూ కూడా ఈ యొక్క 3 నెలల కోటా జూన్, జూలై, ఆగస్టు సంబంధించి కూడా ఇస్తున్నారు. ఇక మరోవైపు అనర్హుల జాబితాను కూడా సిద్ధం చేస్తారు. మరి కనీసం గత 6 నెలలుగా రేషన్ తీసుకుని వారి
వివరాలు కూడా రికార్డ్ చేస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా వారి వివరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పంపించింది. మరోవైపు ఇటు పౌరశాఖ అధికారులు కూడా ఇటు జిల్లా అధికారులు కూడా పంపించి మండల స్థాయిలో కూడా రెవెన్యూ యంత్రాంగం ద్వారా స్థానికంగా విచారణ జరిపించి మరి ఇందులో అర్హులు అనర్హులను గుర్తించి ఆ వివరాలు కూడా పౌరశాఖ అధికారులు కూడా పంపిస్తారు. ఇక రేషన్ జాబితా నుంచి తొలగించాలని కూడా నిర్ణయించారు. ఇక మరోవైపు అనుమానాస్పద లబ్ధిదారులు దాదాపు 60% మంది అనర్హులుగా తేరారు. మరి ఇందులో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు ఉంటారు. మరి వాళ్ళు అక్కడ డిలీట్ చేసుకుని వేరే చోట చేసుకోవడానికి అవకాశం ఉంటది. ఇక మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన వారు అంటే ముసలి వాళ్ళు కానీ మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ అనారోగ్యంతో చనిపోయిన వారి వివరాలు కూడా ఇంకా రేషన్ కార్డులోనే ఉంటున్నాయి. మరి వాళ్ళ వివరాలు తొలగించేందుకు కూడా ఇటు పౌరశాఖ కూడా చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే కొంతమంది చనిపోయిన వారు ఉంటారు, మరి కొంతమంది పెళ్ళైన వారు ఉంటారు. అంటే ఎక్కువగా మహిళలు కానీ వాళ్ళ పెళ్ళై అత్తవారింటికి వెళ్తారు కాబట్టి మరి వాళ్ళ రేషన్ కార్డులో కూడా అంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పేరు ఉంటది. మరి వాళ్ళ పేరు ఇక్కడ డిలీట్ చేస్తేనే అక్కడ మళ్ళీ కొత్త రేషన్ కార్డు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి వాళ్ళ వివరాలు కూడా నోటెడ్ చేస్తున్నారు. ఇక మరోవైపు ఇటు వృద్ధులు ఎవరైతే చనిపోయిన వారు ఉంటారో వాళ్ళకు కూడా ఇప్పటికే కొంతమందికి వారి డేటా సేకరించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు కూడా రేషన్ షాప్ లో వారి సరుకులు కూడా తీసుకుంటున్నారు. ఇటు సన్న బియ్యం కానీ ఇతర సంబంధించి మరి ప్రజెంట్ అయితే మాత్రం ఓన్లీ రేషన్ షాప్ల ద్వారా ఓన్లీ సన్న బియ్యం మాత్రమే ఇస్తుంది తెలంగాణ సర్కార్. ఇంకా ఇతర సంబంధించి ఆయిల్ కానీ ఇతర చక్కెర కానీ అవేమి ఇవ్వట్లేదు. ప్రజెంట్ 3 నెలలకు సంబంధించి రేషన్ బియ్యం మాత్రమే ఇస్తున్నారు, అది కూడా సన్న బియ్యం ఇస్తున్నారు. మరి అనర్హుల జాబితాను అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా సిద్ధం చేస్తుంది. మేజర్ గా మాత్రం ఇటు చనిపోయిన వారి వివరాలతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లిన వివరాలు కూడా 2 చోట్ల రేషన్ కార్డులో పేర్కొన్న వారు ఉన్నట్టుగా తెలుస్తోంది. కొంతమంది కూడా డబుల్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. మరి వీటిని కూడా మరి ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తే మాత్రం వాళ్ళ ఒక కార్డు తొలగించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యుఐఐడి ఒకటే నెంబర్ ఉంటుంది కాబట్టి మరి ఆధార్ కార్డు నెంబర్ తోని ఇప్పటికే రేషన్ కార్డును కూడా అనుసంధానం చేస్తున్నారు కాబట్టి మరి దీంతో అనర్హుల జాబితా గుర్తించేది కూడా చాలా ఈజీగా ఉంటది. మరి అనర్హులు తేలిన వారు కూడా హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మేడ్చల్ జిల్లాలో కూడా ఎక్కువగా ఉన్నట్టుగా ఇటు అధికారులు కూడా గుర్తించారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన లిస్ట్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. మరి త్వరలోనే ఈ యొక్క అనర్హుల జాబితాను కూడా సిద్ధం చేసి మరి 76,842 మంది అనర్హులు కూడా తొలగించేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం చేసుకోబోతుందని చెప్పుకోవచ్చు. సునీత. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.